నిన్న మన సార్ వాడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఆదానికి వ్యతిరేకంగా ధర్నా చేసిండు. అది చాలా నవ్వుల పాలు కూడా అయింది. ఎందుకు నవ్వుల పాలు అయింది కూడా చెప్తాను. మోడీ, అమిత్ షా, ప్రధాని అంబానీలపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. సార్ మళ్ళా మొన్న ఈ ఆదాని ఫోటో దిగుతాయి కదా సార్, మా మా స్టేట్లో పెట్టుబడులు పెట్టండి, మాకు అది చేయండి ఇది అన్న ఫోటో దిగుతూ మళ్ళీ అదంతా ఉద్దర పంచాయతీనా? అంటే మీరు కేవలం మీ రాజకీయం కోసం, అంటే మీ రాజకీయం ఏదైతే కావాలనుకుంటున్నామో, మీరు ఏదైతే రాజకీయం చేయాలనుకో కేవలం రాజకీయం కోసమే తన దగ్గరికి వెళ్ళినారు, తనతో చేసుకున్నారు. ఇప్పుడు హైకమాండ్ ఖచ్చితంగా ఆదానిపై ఖచ్చితంగా మీరు ధర్నా చేయాలంటే హైకమాండ్ చెప్పింది విని మీరు ధర్నా చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కాదు సుమా, రాష్ట్ర ప్రయోజనాలకి అసలే కాదు. నిజంగానే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉండి రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరాలంటే, అమ్మ నేను ఆల్రెడీ ఆదానిని కలిసి వచ్చినాను, ఆదానిని కలిసి వచ్చినాక నాకు పెట్టుబడులు పెడతానంట రాష్ట్రానికి, నా యువత బాగుపడుతుంది, నేను ఇప్పుడు ఎటువంటి సందర్భంలో కూడా వ్యతిరేకంగా ధర్నాలు చేయలేను అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు ఆదానిని కలిసినావు, ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు ధర్నా చేస్తున్నావు ఆయనకు వ్యతిరేకంగా? అంటే ఇది కేవలం మీ స్వలాభం, మీ పార్టీ స్వలాభం కోసం, కానీ రాష్ట్ర ప్రజలకు ఒక్క రూపాయి ఒరిగేది లేదని మాత్రం తేటతెల్లం ఏమైపోయింది, నవ్వుల పాలైపోతున్నారు. అంబానీ షేర్లు కుంభకోణాలపై జేపీసీ వేసి విచారణ జరపాలి, సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి డిమాండ్. మళ్ళా ఆ రోజు నువ్వు వాళ్ళ దగ్గర పోయేటప్పుడు, అదాని దగ్గర పోయేటప్పుడు నీకు తెలియదా వీడు కుంభకోణాలు చేసిన వ్యక్తి, ఇది ఇండియన్ బర్గ్ లో వాడు చర్చనీయాంశంగా మారిందని నీకు తెలియదా? నీకు సోయి లేదా? రాష్ట్రాన్ని మీరు చెప్తున్నాం కదా, రాష్ట్రాన్ని ఎక్కడ పడితే అక్కడ తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడి కాళ్ళ దగ్గర పెడితే వాళ్ళ కాళ్ళ. ఆ రోజు నువ్వు వెళ్ళేటి రోజు నీకు తెలియదా అని అడుగుతున్నాను. ఇప్పుడేమో వచ్చి ఈడీ ముంగట బోడి ముంగట మీరు డ్యాన్సులు వేయండి. మోడీ, అమిత్ షా, అంబానీ, ఆదాని చతుష్టం దేశంలో దోచుకుంటారని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజం ఎత్తారు. ధ్వజం ఎత్తుతావు, ఇక ధ్వజం ఎత్తకపోతే నువ్వు ఏం పని చేస్తావు? ఎందుకంటే నీకు సిగ్నల్ హైకమాండ్ నుంచి వచ్చింది కదా, నీకు సిగ్నల్ హైకమాండ్ నుంచి వచ్చింది, ధ్వజం ఎత్తుతారయ్యా. ఆదాని సెబీ చైర్మన్ మాధవి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని, లేకుంటే కేంద్రమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈడీ కార్యాలయం ఎదుట ధర్నాలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలోని సల్మాన్, దీపా దాస్ మున్సి, దాని తర్వాత బట్టి విక్రమార్క, వివేక పొంగులేటి, దానం పొన్నం ప్రభాకర్ ఇతరులు. ఈ దానం సంగతి ఈడ పెద్ద మనిషి ఉన్నాడు దానం, ఈ దానానికి మన రేవంత్ రెడ్డి చెడిందంట. ఎస్, దానానికి రేవంత్ రెడ్డికి చెడింది. అది ఏ విషయంలో అంటే హైడ్రాల్ విషయంలో మొన్న దానం నాగేందర్ ఒక మాట మాట్లాడండి, ఎవడొస్తాడో రాని, ఏం చేస్తాడో చేయని చూద్దామని. ఎందుకంటే అక్కడ ఏదైతే ఆ చెరువులు కుంటలు కబ్జా చేసిండో ప్రజల కోసం అని చెప్తున్నాడు, కాబట్టి ఈయన ల్యాండ్ కూడా ఉంది. ఆ చెరువులు కుంటలు కబ్జా చేసి ఆ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టిండో అది కూలగొడితే బాగుండదు అన్నట్టు కూడా అల్టిమేటం ఇచ్చిండు. అయితే ఇక రేవంత్ రెడ్డికి కూడా సార్ గారి తీరు, ఏదైతే మన దానం నాగేందర్ సార్ ఉన్నాడో తన తీరు కూడా బాగలేదు, తను మాట్లాడే విధానం కూడా బాగలేదు, దీనిని ఖచ్చితంగా పక్కకు పెట్టాలనేది కూడా టాక్ వినబడతా ఉంది. సో నిన్న పలు మీడియా కథనాల్లో కూడా ఇదే చర్చకు దారి తీసింది కూడా. ఖచ్చితంగా కేంద్రానికి ఈరోజు ఢిల్లీకి వెళ్తా ఉన్నాను, ఖచ్చితంగా దానం నాగేందర్ పై ఫిర్యాదు చేస్తానన్నట్టు కూడా ఒక మాటలు వినబడతా ఉన్నాయి. ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు, కొన్ని అనివార్య కారణాల బీఆర్ఎస్కి వచ్చాడు, మళ్ళీ తన సొంత గుడికి చేరుకున్నారు. కానీ ఎట్లా దీని చక్రం తిప్పుతారో దానం నాగేందర్ అనేది కూడా తెలుస్తా ఉంది. సో ఏమవుతుంది, హైడ్రాల్ విషయంలో గందరగోళం చూస్తూ ఉన్నాం. హైడ్రాల్లో వచ్చి ప్రతి రాజకీయాన్ని కుంపట్లో పెట్టింది. ఈవెన్ ఒక సామెత ఉంది మనకు, ఏంటంటే పెద్దలు చెప్పిన సామెత, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. అంటే రేవంత్ రెడ్డి తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి చుట్టూ హైడ్రాల్ తిరుగుతోంది, తన ఫ్యామిలీ చుట్టూ హైడ్రాల్ తిరుగుతోంది, మంత్రుల చుట్టూ హైడ్రాల్ తిరుగుతోంది. సో ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డట్టు కూడా తెలుస్తాం. చూడాలి దానం నాగేందర్ పరిస్థితి ఏమవుతుందని కూడా.
ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరాలు. ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరాలట. 20వ ఇది. ఆయన 8 నెలల పాలనలో 20వ ఢిల్లీకి వెళ్ళడం. ఈయన పోయిన ఫ్లైట్ కాడికి ఏంచి మళ్ళీ రిటర్న్ వచ్చి హైదరాబాద్లో ఉండేదాకా ప్రజల సొమ్మే. ఇప్పుడు ఈరోజు ఢిల్లీకి ఎందుకు వెళ్ళినంటే ప్రజల కోసం వెళ్ళలే, తన పార్టీ పదవుల కోసం, తన మంత్రుల కోసం, తన చైర్పర్సన్లు ఎవరు చేయాలి, తన ఏం చేయాలి అనే దానికోసమే ఈరోజు మాట్లాడాను. కానీ ఇది ప్రజల సొమ్ము, ప్రజల భాగస్వామ్యం ఉండే ఫ్లైటు, అన్నీగా ప్రతి ఒక్కటి కూడా ప్రజల నుంచి తీసుకున్నది. ప్రజల సొమ్ము మాత్రం వాడతాడు. అర్థం చేసుకోవాలి మనం ఇక.